భారతదేశ మార్కెట్లో ఎవరైతే ఎలక్ట్రిక్ 2 వీలర్ లేదా ఎలక్ట్రిక్ 3 వీలర్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక నిరాశపరిచే న్యూస్ అండి. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఎలక్ట్రిక్ 2 వీలర్ మరియు ఎలక్ట్రిక్ 3 వీలర్ యొక్క రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకు ఎలక్ట్రిక్ 2 వీలర్ ఎలక్ట్రిక్ 3 వీలర్ రేట్లు పెరిగే అవకాశం ఉంది, ఎంత రేట్లు పెరిగితే పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడి. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ప్రెసెంట్ మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్లకి ఎలక్ట్రిక్ 3 వీలర్లకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద సబ్సిడీ అందజేస్తున్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్కి అయితే మాక్సిమం వచ్చి 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 3 వీలర్కి మాక్సిమం 50,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. మనం ఒక 6 నెలల క్రితం మన ఛానల్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేసాం. పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద సబ్సిడీ ఎంత వస్తుందని చెప్పి ఆ వీడియో సారాంశం. అందులో మేము క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఎలక్ట్రిక్ 2 వీలర్ లేదా ఎలక్ట్రిక్ 3 వీలర్ కొందాం అనుకుంటున్నారో 2025 సంవత్సరం మార్చి 31వ తారీఖు కల్లా కొనేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కువ సబ్సిడీ వస్తుంది. ఏప్రిల్ నెల నుంచి సబ్సిడీ తగ్గిపోతుంది అని క్లారిటీగా చెప్పాం. ఇప్పుడు అదే పాలసీ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకి పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ సంబంధించిన పాలసీని సరిగ్గా గమనించినట్లయితే కనుక ఆ పాలసీలో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, ఎలక్ట్రిక్ 2 వీలర్లకి 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తాం. బట్ ఆ సబ్సిడీ అనేది మార్చి 31వ తారీఖు 2020 సంవత్సరం వరకు మాత్రమే ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఆ ఎలక్ట్రిక్ 2 వీలర్ యొక్క సబ్సిడీ సగానికి తగ్గుతుంది. అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్కి వచ్చే హైయెస్ట్ సబ్సిడీ 5,000 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఎలక్ట్రిక్ 2 వీలర్ సబ్సిడీ అయితే రాదు. అంటే మొన్నటి వరకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ₹1,00,000 ఉందనుకోండి, ఇప్పుడు ఆ ధర ₹1,05,000 పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్ వరకు వచ్చిన న్యూస్. ఇప్పుడు ఎలక్ట్రిక్ 3 వీలర్ విషయానికి వస్తాం. మేజర్ గా ఇంపాక్ట్ ఏదైనా జరుగుతుంది అది ఎలక్ట్రిక్ 3 వీలర్ యూజర్స్ కే జరుగుతుంది. అంటే మన ఆటో సోదరులకి ఎవరైతే ఎలక్ట్రిక్ ఆటో కొందాం అనుకుంటున్నారో వాళ్ళు మరికొంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. మార్చి 31వ తారీఖు వరకు ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటోను కొనుక్కుంటే కనుక వాళ్ళకి సబ్సిడీ ₹50,000 మాక్సిమం వస్తే ₹50,000 వరకు వస్తుంది. ఇందులో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. మనకి ఆటో కేటగిరీలోని మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటున్నాయి. ఒక కేటగిరీకి ₹25,000, ఒక కేటగిరీకి హైయెస్ట్ ₹50,000 వరకు సబ్సిడీ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఆటోలు కొందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఒకవేళ ప్రీవియస్ గా ₹50,000 వరకు సబ్సిడీ వచ్చిన ఎలక్ట్రిక్ ఆటో కాస్త ఇప్పుడు సగానికి తగ్గిపోయి ₹25,000 వస్తుంది. ఒకవేళ ప్రీవియస్ గా ₹25,000 సబ్సిడీ వస్తే కనుక ఇప్పుడు అది ₹12,500 వరకు మాత్రమే ఆ ఎలక్ట్రిక్ ఆటోకి సబ్సిడీ అయితే వస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ 2 వీలర్ యూజర్లతో పోల్చుకున్నట్లయితే ఆటో సోదరులకి ఎక్కువ నిరాశ అని చెప్పుకోవచ్చు. కారణం వాళ్ళు కట్టే అమౌంట్ ఎక్కువ పెరుగుతుంది. మొన్నటి వరకు వీళ్ళు లబ్ధి పొందింది ₹50,000 వరకు సేవింగ్ చేసుకుంటే ఇప్పుడు ఒక ₹25,000 వీళ్ళ జేబులోంచి అడిషనల్ గా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏదో ఇవాళ చెప్పిన వార్త అయితే కాదు. వాస్తవానికి 6 నెలల క్రితమే ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన రోజే చెప్పారు, మేము ఎల్లకాలం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సబ్సిడీలు అయితే ఇవ్వం, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకి అలవాటు పడేంత వరకు మాత్రమే సబ్సిడీలు ఇస్తాం, ఈ ప్రాసెస్ లో మెల్లమెల్లగా సబ్సిడీలు తగ్గిస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆ చర్యలు అయితే తీసుకున్నారు. సో దీన్ని బట్టి ఎవరైనా భారతదేశ మార్కెట్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ ఆటోలు కొందాం అనుకుంటున్న వారు కొనుక్కుందాం అనుకుంటే ఈ వారంలో కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మార్చి 31వ తారీఖు లోపల కొనుగోలు చేస్తే ఒక ₹5,000 ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద తగ్గుతుంది, ఒక ₹25,000 వరకు మాక్సిమం ఎలక్ట్రిక్ 3 వీలర్ మీద తగ్గుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అంటే అన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్ రేట్ల యొక్క ధరలు అయితే తక్కువ. ఏదైతే పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కి ఎలిజిబిలిటీ అయిన కొన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మాత్రమే వాటి యొక్క రేట్లు పెరిగితే తప్పిస్తే చాలా వరకు మనకి మార్కెట్ లో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఉన్నాయి, వాటికి పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కు రావట్లేదు. అటువంటి వాహనాల యొక్క రేట్ల మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. ఏదైతే పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉన్న ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ అది పెరుగుతుందా లేదా అనేది మళ్ళీ ఇంకో డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే కంపెనీ వాళ్ళ ఇష్టం, అది ₹5,000 కాబట్టి కంపెనీ వాళ్ళ సేల్స్ ని పెంచుకుందాం అనే పాయింట్ లో ఉండి వాళ్ళ ₹5,000 వాళ్ళే బేర్ చేసుకుందాం అనుకుంటే అదే ప్రైస్ మెయింటైన్ అవ్వచ్చు. అది ఇప్పుడు చెప్పడం అయితే సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇక ఎలక్ట్రిక్ 3 వీలర్ కూడా అంతే. ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అంటే మళ్ళీ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కోసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ సబ్సిడీస్ వస్తున్నాయో ఆ ఎలక్ట్రిక్ ఆటో మోడల్స్ కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. అంతేగాని నేను నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ 2 వీలర్ ఉంది దాని రేట్ ఏమైనా పెరుగుద్దాం అనుకుంటున్నారేమో, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకి దీనికి సంబంధం లేదు. పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ పాలసీ కింద ఎలిజిబిలిటీ ఉన్న వాహనాలకు మాత్రమే వీటి యొక్క రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా పెరిగే అవకాశం ఎందుకంటున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్ తగ్గిస్తుంది కాబట్టి. ఒకవేళ ఆ కంపెనీలు సబ్సిడీ అమౌంట్ తగ్గినా కూడా కంపెనీ వాళ్ళు ఆ రేట్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటే రేట్లు అలాగే ఉండొచ్చు. బట్ అది ఉంటుందా లేదా అనేది ముందుగానే చెప్పలేం, అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మన పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద లింక్ అయ్యి ఉన్న ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మోడల్స్ ఏంటి, ఎలక్ట్రిక్ 3 వీలర్ మోడల్స్ ఏంటో రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఈ టైంలో ఏ ఎలక్ట్రిక్ 2 వీలర్ కొనుక్కుంటే బెస్ట్, పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ పాలసీస్ ఎలిజిబిలిటీ ఉన్న 2 వీలర్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాం. మీరు కూడా
ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిలిచినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and